వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి పరిపాలన చేస్తున్నట్లు ప్రజా పోర్యాత్ర కన్వీనర్ వడ్డే వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజా పోర్యాత్రలో భాగంగా ఎన్పీ కుంటలో వేదికగా నరేంద్ర మోడీ సర్కార్ కార్యక్రమాన్ని వివరించారు. ప్రధాని మోడీ ప్రజలకు ఉచిత బియ్యం, సంక్షేమ పథకాలు అమలు చేయడం పేద ప్రజల వరమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయం జరిగిందని బీజేపీ మండల కన్వీనర్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతు భూ హక్కు కోసం వెళితే 35,000 వరకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు కన్వీనర్ ఆరోపించారు. ఈ అవినీతిపై రాష్ట్ర గవర్నర్కు బీజేపీ ఆధ్వర్యంలో విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తలపుల గంగాధర్, కచ్చటి రామ్మోహన్ బాబ్జాన్, గురువిరెడ్డి వీరుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కష్టకాలంలో ప్రజలు అనేక మంది దిక్కుదోచని స్థితిలో ఉంటే నేనున్నానని భరోసా, నేనున్నానని వెన్నుదట్టి నరేంద్ర మోడీ గారు 48 రూపాయలు 56 రూపాయల బియ్యాన్ని కూడా ఉచితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకి ఇస్తున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదని కోరుతున్నాను. మిత్రులారా, 500 సంవత్సరాల నాటి భారత ప్రజల యొక్క ఆకాంక్ష అయోధ్య మందిర నిర్మాణం పేరుతో అనేక రకాలుగా అవినీతి అరాచకాలు రాష్ట్రంలో 5 సంవత్సరాలలో తాగునీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు, ఒక్క అడుగు కూడా తీసుకోగా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి మండలాధ్యక్షుడివి నువ్వైనా ఇప్పుడు నిర్ణయం తీసుకోండి అంటే మేము మా పై అధికారులు కూడా చెప్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి దగ్గర 35,000 ఒక్కొక్క పాస్బుక్ అయినా కూడా మన పాస్బుక్ మనకు, మన భూమిని మనకి ఇవ్వడానికి కూడా అవినీతి చేయకుండా మన ఎంఆర్ఓ గారు ఎంత ఇస్తున్నాడు, ఎట్లా ఏ విధంగా ఇస్తున్నాడు అని చెప్పి మన పెద్దలందరూ గవర్నర్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్దామన్నా అని చెప్తున్నారు. కాబట్టి ఏ ఒక్క పేద ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరము కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేముండామని అండగా చెప్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా దృఢ సంకల్పంగా ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు ఎక్కడైనా కూడా అన్యాయం జరిగింటే ఆ అన్యాయాన్ని ఖండించేదానికి బీజేపీ పార్టీ అనేది వెంట ఎప్పుడూ ఉంటుంది. బీజేపీ పార్టీ వలన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక విప్లవంగా మారి ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీలో సౌమ్యుడిగా కావాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క